హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ షార్ట్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా, మా అక్కల ఇంటికి అయితే వచ్చామని చెప్పి. ఈ సండే ప్లాన్ ఏంటంటే చింతలూరు అయితే వెళ్తున్నాము, నూకాంబిక అమ్మవారి గుడికి అనమాట. ఉగాదికి ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. ఒక రోజులు 2 రోజులు కాదు, నెల రోజులు జరుగుతుంది అనమాట జాతర. ఇంకా ఉగాదికే రావాలి, బట్ కుదరలేదన్నమాట. అందుకే ఇంక ఇప్పుడైతే వచ్చాము. ఇంకొంచేపట్లో జాతరకి అయితే వెళ్తామన్నమాట. మీకు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నదంతా కూడా ముందు వీడియోలో చూద్దరు, కానీ ఎక్కడ మిస్ కాకుండా వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్లీ జాతరకి అయితే స్టార్ట్ అయిపోయామండి. అక్క వాళ్ళ ఊరు నుంచి చింతలూరు అయితే 10 కిలోమీటర్స్ అనమాట. ఇంకా అందుకే కొంచెం లేట్గానే బయలుదేరాము. అక్కడ మేము బయలుదేరేసరికి 7 అయ్యింది. ఇంకా ఆలమూరు మండలం చింతలూరు గ్రామం అనమాట అమ్మవారు ఉండేది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 7:40 ఆ విధంగా అయ్యిందనమాట. స్టార్టింగ్ నుంచే లైటింగ్ అండి. దగ్గరగా 1 కిలోమీటర్ వరకు కూడా లైటింగ్ ఉందన్నమాట. ఇంకా లోనకి వెహికల్స్ మీద వెళ్ళాలి. అక్కడ వెహికల్ పార్కింగ్ అయిన తర్వాత ఇంకొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడవాలన్నమాట. ఇంకా లోనకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఎంట్రన్స్ అదిరిపోయింది. అమ్మవారు వచ్చేసరికి నూకాంబిక తల్లి అండి, చాలా మహిమగల తల్లి. నిజంగా అక్కడ ఉన్న కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఎవ్రీ ఇయర్ ఈ జాతరకి అయితే వస్తారంటండి. అలాగే ఉత్తప్పుడు కూడా అమ్మవారికి చాలా మంది వచ్చి మొక్కులు తీర్చుకుంటారంటండి. కోళ్ళు, మేకలు ఈ విధంగా మొక్కుకుంటారంట. ఆ మొక్కులు తీర్చుకోవడానికి అయితే వస్తారనమాట. మనకి వెస్ట్ గోదావరిలో భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి ఏ విధంగానో ఆ విధంగా అనమాట. ఇక్కడ మనకి భీమవరం మా ఊళ్ళమ్మ తల్లికి సంక్రాంతికి చేస్తారు నెల రోజులు. అలాగే ఇక్కడ ఉగాదికి చేస్తారనమాట. ఉగాది ముందొచ్చే అమావాస్య నుంచి తర్వాత ఉగాది వెళ్ళే అమావాస్య వరకు జాతర అయితే చేస్తారండి. ఇక్కడ జాతర, ఈ పడికట్లు అన్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం ఒకటేమో రావడము. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా జనం ఉన్నారు. ఉగాది వెళ్ళి 12 రోజుల పైన అవుతుంది, అయినా ఎక్కడ జనం తగ్గలేదండి. ఇంకా మేము వచ్చేసరికి 7:40 అయ్యింది. ఇప్పటికీ ఇంతమంది జనం ఉన్నారు. అది కూడా సండే మూల. అదే గనక ఉత్తు రోజుల్లో ఇంకొంచెం పెందలకడ అంటే మనం 4:30, 5 ఆ టయానికి వెళ్తే అసలు చాలా జనం ఉంటారంట. అమ్మవారి దర్శనం అవ్వటమే కష్టం అనమాట ఈ నెల రోజులు. ఉత్తు రోజుల్లో అయితే నాకు తెలియదు, కానీ ఈ నెల రోజులు అమ్మవారిని కళ్ళారా చూసుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. అంతమంది జనం ఉంటారు. మీకు ఎదర వీడియోలో చూద్దరు, కానీ అసలు లైన్ ఎంత ఉంటుంది, దర్శనానికి వెళ్ళే లైను అవన్నీ. అలాగే చివరిని కూడా నేను అమ్మవారిని చూపిస్తానండి. అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అమ్మవారిని తీయనివ్వరు. అలాంటిది మీ అదృష్టమో నా అదృష్టమో నాకు తెలియదు, కానీ మనకు అదృష్టం వచ్చింది. అది కూడా నేను వీడియో స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే మనల్ని గుర్తుపట్టి మనకి ఛానల్ ఉందని చెప్పి గుర్తుపెట్టి వాళ్ళంతటా వాళ్ళే తీర్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి బొడ్డోడు తప్పిపోయాడండి. ఇంతమంది జనంలో ఆడు ఎదరకు వచ్చేసాడు అనమాట. ఎవరో బాబు ఒక్కడే ఉన్నాడని ఎత్తుకుని తీసుకెళ్లేసరికి పాపం వాళ్ళ పేరెంట్స్ని ఎత్తుక్కుంటున్నారు. ఇంకా బొడ్డోడిని అయితే ఇచ్చేసాము. అక్కడ బుడగలు కనబడ్డాయంట, అవి తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఆడు. ఆల్రెడీ మైక్లో చెప్తూనే ఉన్నారనమాట అండి, పిల్లలు జాగ్రత్త, ఈ వస్తువులు జాగ్రత్త, దొంగలు ఉన్నారు, ఫోన్లు జాగ్రత్త అని చెప్పి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతమంది జనం ఉన్నారు. ఆల్రెడీ మనకి ఈ తీర్థం ఆల్రెడీ అటు సైడ్ అంతా తెలుసు, రాజమండ్రి అక్కడ నుంచి ఇటు సైడ్ వెస్ట్ గోదావరి నుంచి కూడా మన వాళ్ళు చాలామంది, మన సైడ్ వాళ్ళు కూడా జాతర చూడడానికి వెళ్తారండి. అంతెందుకు మన యూట్యూబ్లోనే ఈ అమ్మవారి ఆలమూరు జాతర అంటే ఫేమస్ అనమాట. చింతలూరు నూకాంబిక అమ్మ జాతర అని కొట్టండి, అసలు ఎన్ని వీడియోస్ వచ్చినాయో. నిజంగా ఇవన్నీ చూసి మా అక్కతో చెప్తే అవును మేము వెళ్తామే ఎవ్రీ ఇయర్ అని చెప్పిందనమాట. ఇంకా అందుకనే ఇంక ఈసారి అక్కలతో పాటు మేము వెళ్ళాం. ఈ అదృష్టం అక్కడికి వెళ్ళడం అక్కలతో వెళ్ళాము, ఆ అదృష్టం వేరైతే అమ్మవారి దర్శనంతో పాటు ఇంకా అసలు నేను లాస్ట్లో మీకు చెప్తాను. అదైతే నిజంగా మీ వాళ్ళేనండి. ఇంకొంచెం చూసారా అమ్మవారికి దర్శనానికి వెళ్ళే లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో. అప్పటికి 8:30 అయ్యింది. 8:30కి ఎంత లైను, అది కూడా ఫ్రీ దర్శనం కాదండి, టికెట్ 100 రూపీస్ లైన్ అనమాట. అది ఎంతమంది ఉన్నారో. ఇంకా ఫ్రీ దర్శనం లైన్ ఎలా ఉంటుందో ఇంక ఊహించుకోవచ్చు. ఇది అమ్మవారికి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ కొంతమంది దేవతలు ఉన్నారు. ఇటు వచ్చేసరికి ఒక చెట్టు కింద ఒక విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలామంది ఏయో పెడుతున్నారు, పూజ చేసుకుంటున్నారు. మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా కొత్త ఆచారాలే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి దిట్టీలు కొట్టేస్తున్నారండి. దిట్టీలు కొట్టించడం అంటే ఒక కర్రకి క్లాత్ కడుతున్నారు. ఆ క్లాత్ని అయితే అంటిస్తున్నారు. అంటించి
అదైతే పట్టుకుంటున్నారనమాట. అది పూర్తిగా కాలిన తర్వాత అది దిష్టి తీస్తున్నారు వాళ్ళకి. దిష్టి తీసి దానికున్న బూడిదను బొట్టు కింద పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న చెడు దిష్టి ఏమన్నా ఉంటే, వాళ్ళకున్న దిష్టి ఏదన్నా ఉంటే పోతుందని వాళ్ళ నమ్మకం అంట. చూడండి ఇక్కడ మీకు వీడియోలో నేను చూపిస్తాను. చాలామంది తీస్తున్నారండి. ఇది ఇంకా ఇటువైపే ఇంకా అటు లోనకి పందిరుంది కదా! ఆ లోనకి వెళ్తే ఇంకా చాలామందనమాట. చాలామంది కర్రలు పట్టుకొని నుంచున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం కదా! అక్కడ ఆళ్ళందరిని అడుగుతున్నాను. ఇదేంటి, ఏంటని చెప్పి మళ్ళీ మీకు చెప్పాలి కదా! అన్నీ కనుక్కుంటున్నాను. ఇక్కడ చూడండి ఈవిడ తీస్తుంది. ఈ అలా పట్టుకొని నుంచున్నారు కదా! ఆ కర్ర అంతా కాలడం అయిపోయిన తర్వాత ఆ బూడిదనైతే ఈ విధంగా బొట్టు పెట్టి ఆ కర్రనైతే కింద పడేస్తున్నారు. లోనకి వెళ్తే గనక కళ్ళ కుండతో కూడా దిష్టి తీస్తారంటండి. ఒక కుండలో కళ్ళెట్టి దాన్ని కూడా నెత్తికి 3 సార్లు నెత్తి పైన తిప్పుతున్నారనమాట. అలా కూడా కళ్ళు దిష్టి కూడా తీస్తారంట. అమ్మవారి మహిమ ఎంతుంటే ఇంతమంది వస్తారండి. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అంత పవర్‌ఫుల్ అనమాట. అమ్మవారు వచ్చేసరికి పొంట పొలాల మధ్య లో వెలిసారనమాట. పొలాల మధ్య అయితే అమ్మవారు వెలిసారంట. ఒక చిన్న రాతి స్వరూపంలో అమ్మవారు వెలిస్తే, తర్వాత దాన్ని నెమ్మదిగా ఒక చిన్న గుడి కట్టడం, తర్వాత ఇలా పెద్ద జాతర ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఉగాదికిని. ఇంకా అంతమంది జనం ఉన్నారు కదా! సరేలే ఇంకా ఇంత జనంలో ఎలా దర్శనం అవుతది. సరే ఫస్ట్ అయితే తీర్థంలోకి వెళ్ళిపోదాం. అప్పటికి ఏమన్నా తగ్గుతదేమో అని తీర్థానికైతే వచ్చాము. ఇంకా ఒక ఊరంతా తీర్థమండి. నిజంగా అదేదో ఒక ఏంటి ఎగ్జిబిషన్‌లోకెళ్ళినట్టు అనిపించింది. మొత్తం అంతా మూసేశారు. మొత్తం నెత్తి మీద ఆకాశం కనిపిస్తే ఒట్టనమాట. మొత్తం ఒక కుటీరం కింద పెట్టేశారు. ఇటు నుండి ఇటు సైడ్ కూడాని. మొత్తం ఎటు చూసినా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, లేడీస్‌కి సంబంధించిన వస్తువులు, జ్యువెలరీ ఐటెమ్స్, హోమ్‌లో పెట్టుకోవాల్సిన వస్తువులు, డెకరేషన్ ఐటెమ్స్, కిచెన్ ఐటెమ్స్ ఒకటి కాదు ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి తీర్థానికొస్తే. అలా ఉందనమాట. కనుల పండగగా అనిపించింది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడానంటండి అక్కడ దుకాణం ఉంటుంది. అక్కడే వండుకొని తింటున్నారు వాళ్ళు పాపం. అదేంటి ఇలాగే ఇక్కడే వండుకొని తింటున్నారు అని చెప్పండి. ఈ నెల రోజులు మేము ఇక్కడికే వచ్చేస్తాము, ఇక్కడే ఉంటాము అని చెప్పి అంటున్నారనమాట. అంటే నెల రోజులు ఇక్కడే ఉంటారండి. ఇంక మేమైతే బ్యాగ్ తీసుకున్నాము. అక్క నేను సేమ్ ఒకే కలర్ ఒకే బ్యాగ్ తీసుకున్నామంట. హ్యాండ్ బ్యాగ్. బ్యాగ్ వచ్చేసరికి 250 అనమాట అండి. చాలా రీజనబుల్‌గానే అనిపించింది రేట్ అయితేను. నిజంగా ఇదే గనక ఏ పెద్ద ఫ్యాన్సీ షాప్‌లో అలాంటి చోట్ల అయితే ఇంకా రేట్ ఎక్కువే చెప్తారు. ఏమన్నా మాల్స్‌లో గట్టా అయితేను. ఇంకా లోనికి ఇటు సైడ్ వచ్చేసేసరికి ఇంకా జెయింట్ వీల్లు, కొలంబస్, రంగురట్నం, పిల్లలు ఎక్కాల్సిన చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి టికెట్ 100 రూపీస్. ఇంకా మా తనూషు, నేను, హనీ అయితే జెయింట్ వీల్ ఎక్కాము. అక్క, తనూషు, హనీ ఏమో కొలంబస్ ఎక్కారనమాట. ఇంకా మా తనూష్కి అయితే ఇంకా తనివి తీరలేదు. అవన్నీ చూస్తే నాకే భయమేసింది. అసలు జెయింట్ వీల్ ఉందండి. చాలా పెద్ద జెయింట్ వీల్ అనమాట. అది చూస్తేనే నాకు కొళ్ళు తిరిగినాయి. మా పిల్లలు తనూషు, హనీ అయితే ఎక్కుతామని చెప్పి ఒక్కటే ఇది అయినా సరే ఏ మాత్రం భయపడకుండా ఎక్కేశారు. వాళ్ళతో వెళ్ళి నేను భయపడ్డాను నిజంగానే. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే నేను ఎక్కను బాబోయిన ఆ దెబ్బకే నాకు భయం వేస్తే ఇంక వీళ్ళిద్దరితో పాటు అక్క అయితే ఎక్కింది. చాలా బాగుందండి నిజంగా చూడాల్సిన జాతర అనమాట. మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తే అక్కని అడిగితే అవును వెళ్తాము ఎవ్రీ ఇయర్ ఈసారి రండి అని చెప్పి అంటాము వెళ్ళామన్నమాట. చాలా బాగుంది నిజంగానే. ఇంకా అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి నిజంగా అమ్మవారిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు. జాతరకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అమ్మవారి దర్శనం అవ్వటం ఎంత కష్టమో. అలాంటిది మనకి ఎంత అదృష్టం వచ్చిందంటే నిజంగా అది మీ అదృష్టమో నా అదృష్టమో నాకైతే తెలియదు కానండి. అక్కడికి వెళ్ళాక లోన అమ్మవారికి పూజ చేసే ఆయనకి మన ఛానల్ తెలుసంట. నన్ను చూడగానే గుర్తుపట్టి మీరు యూట్యూబ్ ఉంది కదా అన్నారు. అవునండి అన్నాను. అంటే తీసుకో అమ్మ వీడియో హారతి కూడా ఇప్పిస్తాను అని చెప్పి హారతి అయితే ఇప్పించారండి. మొత్తం మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని అమ్మకి దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు అంత ఆనందం వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్ నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను మంచి నిర్ణయం తీసుకున్నానా లేకపోతే ఏంటన్నది నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. ఆయన మాటతో అమ్మ అనుగ్రహంతో నేను యూట్యూబ్ పెట్టడం సరైనది అని అమ్మ మాట అమ్మే చెప్పినట్టు అనిపించింది అనమాట. నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. అంత హ్యాపీ అనిపించిందండి. ఒక సెలబ్రిటీ లాగే నిజంగా అక్కడికి వెళ్ళేసరికి నన్ను చూసి హారతి ఇప్పించారు. అమ్మ దర్శనం అవ్వడమే కష్టం ఈ నెల రోజులు. అలాంటిది ఆవిడ హారతి
తీసుకునే అదృష్టం కలిగింది. నిజంగా మీ అందరి వల్లే అనమాట. ఇది ఇంకా అంత హ్యాపీ అనమాట. నిజంగా నా మొహం ఇక్కడ చూడండి వెలిగిపోతుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారి దర్శనం అవ్వటం. ఇంక ఇయన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అలాగే మీరందరూ బాగుండాలి అని చెప్పి అమ్మవారికి కూడా కోరుకున్నాను. అమ్మవారి కరుణా కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలి. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.